హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. సో ఈరోజు వీడియోలో మనం రూల్ 82 క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ గురించి చూడబోతున్నాం. సో రిసిప్ట్ ఆఫ్ కంప్లైంట్స్ బై మ్యాజిస్ట్రేట్స్. సో మ్యాజిస్ట్రేట్లు ఫిర్యాదులను స్వీకరించేటువంటి పద్ధతి ఉంది కదా, ఆ పద్ధతి గురించి ఈ రూల్ వివరిస్తుంది. మెయిన్ ప్రావిజన్ చూడండి. కంప్లైంట్స్ ఆఫ్ అఫెన్సెస్ వెదర్ ఓరల్ ఆర్ ఇన్ రైటింగ్ షాల్ బి రిసీవ్డ్ ఆన్ ఆల్ వర్కింగ్ డేస్ ఎట్ ఫిక్స్డ్ అవర్స్ బై ది మ్యాజిస్ట్రేట్ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్ టు రిసీవ్ దెమ్. సో ఆ నేరాలను స్వీకరించడానికి అధికారం కలిగినటువంటి మెజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో నిర్దేశించిన సమయంలో అన్ని పని దినాలలో ఆ ఫిర్యాదులు రాతపూర్వకంగా లేదా నోటి మాట ద్వారా ఇచ్చినా వాటిని స్వీకరించడానికి అధికారం కలిగి ఉంటారనమాట. రైట్. వెన్ ద కంప్లైంట్ ఈజ్ ఇన్ రైటింగ్ ద కంప్లైనెంట్ షాల్ ప్రజెంట్ అలాంగ్ విత్ ది కంప్లైంట్ యాజ్ మెనీ కాపీస్ ఆన్ ఏ ప్లెయిన్ పేపర్ ఆఫ్ ది కంప్లైంట్ యాజ్ ద నంబర్ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్ కంప్లైంట్ అగెన్స్ట్. ఒకవేళ ఫిర్యాదు రాతపూర్వకంగా ఉన్నట్లయితే ఎంతమంది నిందితులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయబడుతుందో ఒక మామూలు పేపర్పై అన్ని ఫిర్యాదు కాపీలను ఫిర్యాదుతో పాటుగా ఫిర్యాదుదారుడు సమర్పించాలన్నమాట. సో మనం 10 మందికి అగెనిస్ట్గా మన కేసు ఫైల్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు 10 మంది ఉన్నారు కాబట్టి ఏంటంటే మనం ఇచ్చే కంప్లైంట్ ఏదైతే ఉందో, సో ఎంతమంది ఫిర్యాదుదారులు ఉన్నారో అన్ని కాపీలతో సహా ఇవ్వాల్సి ఉంటుందని చెప్తుంది అనమాట రూల్ సింపుల్గా. రైట్. కంప్లైంట్ ఏ టైంలో స్వీకరించవచ్చు అంటే ఆన్ ఆల్ వర్కింగ్ డేస్ ఎట్ ఫిక్స్డ్ అవర్స్ బై ది మ్యాజిస్ట్రేట్. అన్ని పని దినాలలో కూడా ఏవైతే నిర్దేశించిన పని గంటలు ఉంటాయో ఆ సమయంలో వెళ్ళి మనం కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట. ఎవరికి ఇవ్వచ్చు? ది మ్యాజిస్ట్రేట్ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్ టు రిసీవ్ ద కేస్ ఆర్ కంప్లైంట్.